మీరు సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి యొక్క అద్భుతమైన బీజ మంత్రాన్ని వినబోతున్నారు. ఈ మంత్రం అండి కేవలం మిమ్మల్ని ఒక 5 సెకండ్లలో, ఇక ఒక రకంగా గట్టిగా చెప్పాలంటే మీరు నమ్మకంగా చేస్తే 3 సెకండ్లలో అన్నమాట మీకు అష్టైశ్వర్యాల్ని ప్రాప్తిస్తుందని కూడా పండితులు అంటున్నారు. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపిస్తే కనుక మీ ముందు తరాలు కూడా ఏ లోటు లేకుండా జీవిస్తారు అని పండితులు అంటున్నారు. ఈరోజు మీరు సంపదలకు ఆదిదేవత అయిన మహాలక్ష్మీదేవి యొక్క అద్భుతమైన బీజ మంత్రాన్ని వినబోతున్నారనమాట. ఈ మంత్రం సాధారణ శబ్దాల సంహారం కాదు, శాస్త్రాల్లో విశేషమైన ప్రాముఖ్యత కలిగిన దైవిక శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. సంపద, శుభం, ఐశ్వర్యం, ఆనందం, సంతృప్తి వంటి అనేక అంశాలకు లక్ష్మీదేవి ఆదిదేవతగా పూజింపబడతారు. అందుకే ఆమెకు సంబంధించినండి బీజ మంత్రాలు భక్తి సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించాయి అని కూడా పండితులు అంటున్నారు. మన జీవితంలో చాలా సందర్భాల్లో కష్టపడి పనిచేసిన ఆశించిన ఫలితాలు ఆలస్యంగా రావటం జరుగుతూ ఉంటాయి. చాలా మటుకు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నా కూడా ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో సంతోషం తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితులన్నీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి మంత్రజపాల ద్వారా మానసిక బలం పొందడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవిని స్మరించే మంత్రాలు మనసుకి ప్రశాంతతను కలిగించడంతో పాటు మన జీవితంలో అద్భుతమైన అవకాశాలను కూడా అందిస్తాయని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదు మన జీవితంలో ఎదుగుదలకు కూడా సహాయపడతాయని కూడా చెప్పాలి. మన సాంప్రదాయంలో బీజమంత్రం అనే పదానికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. బీజం అంటే విత్తనం. ఈ చిన్న విత్తనం ఎలా పెద్ద వృక్షంగా మారుతుందో అలాగే ఒక చిన్న బీజాక్షరం దైవతత్వాన్ని సూచించే శక్తివంతమైన ధ్వనిగా భావించబడుతుంది. అందుకే బీజ మంత్రాలకు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. మహాలక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరాలు ఐశ్వర్యం, మంగళం అలాగే శుభ ప్రభావాలకు సంకేతంగా చెప్పబడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, నిజమైన లక్ష్మీ కటాక్షం అనేది ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, మంచి పేరు, మానసిక ప్రశాంతత, సమృద్ధి, జీవన సంతృప్తి రూపంలో కూడా వ్యక్తమవుతుందని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అందువల్ల లక్ష్మీదేవి మంత్రాలను జపించేవారు కేవలం ధనం అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా జీవితంలో సమతుల్యత మరియు శుభ ఫలితాల కోసం కూడా ప్రార్థిస్తారు, జపాలు చేస్తారు. మంత్ర జపం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనసుని ఒక దిశలో కేంద్రీకరించడం. రోజువారీ జీవితంలోనండి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో ఒత్తిళ్ల మధ్య మనసు చంచలంగా మారుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి సమయాల్లో ఏంటంటే ఇలాంటి మంత్రాలు అనేవి మనకి సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయన్నమాట. మనం భక్తితో చేసే మంత్ర జపం మన అంతర్గతంగా బలపరుస్తుంది మనకి అని కూడా పండితులు అంటున్నారు. ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ లక్ష్మీ బీజ మంత్రం అండి అలాంటి ఆధ్యాత్మిక సాధనలో భాగంగానే పరిగణించబడుతుంది. ఈ మంత్రాన్ని మీరు శ్రద్ధతో, విశ్వాసంతో, నియమంతో జపించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క కటాక్షం అయితే మీకు విపరీతంగా లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అయితే ఏ మంత్రానికైనా ఫలితం అనేది మీరు చేసే విశ్వాసాన్ని బట్టి మీరు ఆచరించే జీవన విధానంపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. మంత్రజపం అనేది కష్టపడకుండా అద్భుత ఫలితాలు పొందే మార్గం కాదు. ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఒక భాగమని అర్థం చేసుకోవటం చాలా అవసరం అని కూడా పండితులు అంటున్నారు. అందుకే ఈ పవిత్రమైన మహాలక్ష్మి బీజ మంత్రాన్ని భక్తితో ఆలకించి దాని అర్థాన్ని గ్రహించి మనసారా స్మరించడం ద్వారా జీవితంలో మీకు శుభ సంకల్పాలు, సానుకూల ఆలోచనలు, దైవ భక్తిని పెంపొందించుకునేందుకు అద్భుతమైన మార్గంగా ఉపయోగపడుతుందన్నమాట. లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ జీవితంలో సౌఖ్యం, శాంతి మరియు శుభమంగళాలని ప్రసాదిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. అసలు బీజాక్షరాల విశిష్టత ఏమిటి అన్నది చూసుకున్నట్టయితేనండి, మొట్టమొదట శూన్యంలోంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఓంకారం. ఓంకారంలో నుంచి ప్రకంపనాల వల్ల శూన్యమంతా ఆవరించిన శక్తిలో చలనం మొదలైంది. ఆ చలనం ఈ బ్రహ్మాండ విష్ణాన్ని అంటే గ్రహాల్ని, నక్షత్రాల్ని సృష్టించింది. ఆ శబ్దమే శక్తి యొక్క తొలి వ్యక్త రూపం. ఓంకారంలో ఆ, ఓ, మా అనే అక్షరాలు ఉన్నాయి. అంటే మనం ఏ శబ్దం పలకాలన్నా నోరు తెరిచి ఆ నోరు ముయ్యాల్సి ఉంటుంది. మా అంటే లోకంలో ప్రతి శబ్దం ఆమాల మధ్య జనిస్తుంది.
ఇలా అన్ని శబ్దాలు ఓంలో నుంచే పుడతాయి కనుక ఓం మూల బీజం అని కూడా చెప్పాలన్నమాట. ఆ ఊ మా శబ్దాలను కలిగి ఉన్న అక్షరాలను బీజాక్షరాలని అంటారనమాట. ఉదాహరణకండి శ్రీ అనేది మాతో కలిసి శ్రీగా ఏర్పడినప్పుడు అది బీజాక్షరం అవుతుంది. గా అనేది మాతో కలిసినప్పుడు ఘం అనే బీజాక్షరం అవుతుంది. ఇలా మనకు బీజాక్షరాలన్నీ ఉద్భవిస్తాయన్నమాట. ఓం అంటే శబ్దం, అదే మూలశక్తి. ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్దము శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఆ ఓ మాలతో కలిసిన ప్రతి బీజాక్షరానికి శక్తి ఉంటుంది. ఎందుకంటే శక్తి అంటే శబ్దమే. శబ్దం ఎలా పుడుతుంది? ఓంలో నుంచి. అంటే ఓంలో నుంచి పుట్టిన బీజాక్షరానికి శక్తి ఉంటుంది కదా. అక్షరం అంటే అక్షరం నాశనం కానిది అనే అర్థం. అక్షరం అంటే మనం అనుకునే లెటర్స్ ఆ క్ష కాదు. లెటర్స్ అక్షరాలైతే ఎన్నో లెటర్స్ ఇప్పుడు మనకి కనిపించకుండా వాడుకలో లేకుండా పోయాయన్నమాట. అక్షరం అంటే శబ్దం అని అర్థం. శబ్దం ఎప్పటికీ నశించదు. ఈ శబ్దాలకు ఒక్కో స్థలంలో ఒక్కో విధంగా మానవులు గుర్తు ఉంచుకున్నారు. సింబల్స్ని మనం ఆల్ఫాబెట్స్ ABCDలు అని అంటామన్నమాట. ఈ విధంగా ఓంలోంచి పుట్టిన అనేక శబ్దాలు బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలని మనం ఉచ్చరించినప్పుడు మనలో శరీరంలో శక్తి అనేది జనిస్తుందన్నమాట. ఇలా జనించిన శక్తితో మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి అని కూడా చెప్పవచ్చు. బీజం అంటే విత్తనం, బీజాక్షరం అంటే అక్షరమే శక్తి విత్తనంగా ఉంటుంది. ఆ శక్తి విత్తనాన్ని మనం మనలో నాటినట్టయితేనండి ఇక రోజు ఆ బీజాక్షరాన్ని జపిస్తూ ఆ నాటిన విత్తనానికి శక్తిని అందిస్తూ పోషిస్తే ఆ విత్తనం మొలకెత్తి వృక్షమై ఫలాన్నిస్తుంది. అందుకే ఒక్కో బీజాక్షరానికి కొన్ని జప సంఖ్యలు ఉంటాయి. ఎన్నిసార్లు జపిస్తే తప్ప ఆ చెట్టు ఫలానికి ఇవ్వలేదన్నమాట. అన్నిసార్లు జపిస్తే తప్ప ఆ చెట్టు ఫలాన్ని అనేది మనకి ఇవ్వలేదు. ఇలా ఒక్కో బీజాక్షరం ఒక్కో రకమైన ఫలితాలని ఇస్తాయని చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ బీజాక్షరాలండి పలికిన ప్రతిసారి మనలో శక్తి జనిస్తుంది. ఈ శక్తిని మనం గమనించగలగాలన్నమాట. ఇలా బీజాక్షరాలన్నిటినీ ఇలా మొత్తం మిక్స్ చేసిన దేవత నామాలను మంత్రాలని అంటామన్నమాట. లోకంలో ఏ దేవుడి నామంలో కూడా ఈ బీజాక్షరాలు ఉంటాయి. ప్రతి దేవుడి నామంలో కూడా అన్ని మతాల దేవుళ్ళ పేర్లలో కూడా ఈ బీజాక్షరాలు ఉంటాయి. అందుకే దేవుడి నామం పలకటంతోనే భక్తి పుట్టి ఆ శక్తి అనేది మనలోని పాపరాశి అయిన నెగిటివ్ శక్తిని నిర్మూలించి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇక ఇప్పుడు మంత్రోపదేశం అంటే ఏమిటి? మనం అన్నం తింటే శక్తి వస్తుంది, అలాగే మంత్రం జపిస్తే శక్తి వస్తుంది. కానీ అన్నం తినటానికి శక్తి కావాలి కదా. ఈ శక్తి ఉంటేనే అన్నం తిని మరింత శక్తిని పెంపొందించుకుంటాం, సంపాదించుకుంటాం. అలాగే భగవంతుడి నామాన్ని పలికితే చాలు, అందులో బీజాక్షరాలు ఉంటాయి. అందుకే విష్ణు, శివ, లలిత సహస్ర శతనామాలు ఉన్నాయన్నమాట. మనకు భగవంతుడి నామాన్ని పలకటానికి ఏ ఉపదేశం అవసరం లేదు. నామం పలికితే అందులో బీజాక్షరాలను పలికే అవకాశం ఉండి ఆ ఫలితం అనేది మనకి తప్పకుండా తగ్గుతుంది అని పండితులు అంటున్నారన్నమాట. ఈ దేవతల నామాల్ని పలికితే చాలు, బీజాక్షరాలు పలికిన ఫలితం వస్తుంది. గురువు లేని వారండి ఏదో ఒక భగవంతుడి నామాన్ని తీసుకొనైనా జపిస్తూ ఉంటే చాలు, అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ మంత్రాన్నండి మనం 108 సార్లు జపించాలన్నమాట. అప్పుడే దీని ఫలితం అనేది వస్తుంది. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకు 108 సార్లు అంటే ఈ మంత్రాన్ని మనం 108 సార్లు జపించినా లేదా విన్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని స్మరించుకునే ఒక ఆధ్యాత్మిక సాధనంగా చెప్పాలి. అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది, 108 సార్లు ఎందుకు అని చెప్పి. మన ఏంటంటే 108 అనే సంఖ్యకండి పవిత్రమైన ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అని కూడా చెప్తున్నాయి వేదాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, అలాగే మంత్ర సాధనలో ఈ సంఖ్యని పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే అనేక జపమాలలు 108 పూసలతోనే తయారు చేయబడి ఉంటాయన్నమాట. ఒక ప్రసిద్ధ వివరణ ప్రకారం చూసుకుంటే జ్యోతిష్య శాస్త్రంలో 12 రాసులు, 9 గ్రహాలు ఉన్నాయి. ఈ రెండింటిని గణిస్తే 12 × 9 ఎంత అవుతుంది? 108. అందువల్లే 108 సంఖ్య సృష్టిలోని అనేక శక్తుల సమన్వయాన్ని సూచిస్తుందని భావిస్తారు. మరొక ఆధ్యాత్మిక భావన ప్రకారం మన శరీరంలో సూక్ష్మ శక్తి మార్గాలు మరియు చైతన్య కేంద్రంలో కూడా 108 సంఖ్యకు సంబంధం ఉందని యోగ సంప్రదాయాలు చెప్తున్నాయి. అందుకే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మన మనసు ఎక్కువసేపు
ఒకే దైవ స్మరణలో నిలిచి ఉండే అవకాశం కలుగుతుంది. అలాగే మంత్ర జపం యొక్క అసలు ఉద్దేశం సంఖ్య కంటే ఏకాగ్రత, అలాగే భక్తి. 108 సార్లు జపించడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో మనసు అనేది కంప్లీట్గా ఈ నామాల్లోనే లీనమైపోతుంది. ఇతర ఆలోచనల నుంచి దూరంగా ఉంచగలదు. ఈ కారణంగా 108 సంఖ్యను ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా భావిస్తారన్నమాట. ఇక పురాతన ఋషులు చూడండి మంత్ర సాధనలో నియమం, క్రమశిక్షణ, అలాగే స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతిరోజు 108 సార్లు జపించడం ద్వారా ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక అలవాటు ఏర్పడుతుందన్నమాట. ఇది మనలో సహనం, విశ్వాసం, మానసిక ప్రశాంతతని పెంపొందించడంలో సహాయపడుతుంది. అందువల్ల 108 సార్లు జపించడం వెనుక కేవలం సంఖ్య మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సాంప్రదాయం, ఏకాగ్రత, సాధన, అలాగే నియమబద్ధమైన భక్తి ప్రధాన కారణాలుగా చెప్పబడతాయి. ఈ లక్ష్మీదేవి మంత్రాన్ని అండి మీరు 108 సార్లు అనమాట జపించాలి, లేదా వినటం ద్వారా అనమాట మీకు శుభ సంకల్పాలు అనేవి కలుగుతాయని కూడా పండితులు అంటున్నారు. మనలో చాలా మంది అండి ఈరోజు ఏదో ఒక రకమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కొందరికి డబ్బు సంపాదించడం కష్టంగా ఉంటుంది, మరికొందరికి డబ్బు వచ్చినా నిలవదు అనమాట. ఏమిటంటే ఇంకొందరు ఎంత కష్టపడినా అప్పుల నుంచి బయటపడలేక మానసిక ఇబ్బంది పడుతూ ఉన్నారు. జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనేవి ఎదురైనప్పుడు చాలా మంది నిరాశ చెందుతారు. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, సమస్యలు లేని మనిషి ఎవ్వరూ ఉండరు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కష్టం ఉంటుంది. అందుకే ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాలను తెలుసుకున్న వారు మాత్రమే ముందుకు వెళ్తారు. అలాంటి కష్టాలన్నిటిని కూడా మన నుంచి దూరం చేసి మనల్ని ముందుకు తీసుకువెళ్ళే ఇలాంటి మంత్ర జపాలు అని కూడా పండితులు అంటున్నారు. ఇక ఈ పురాణాల్లో, శాస్త్రాల్లో, అలాగే ఆధ్యాత్మిక గ్రంథాల్లో మహాలక్ష్మి దేవిని సంపదలకు, ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ఆది దేవతగా వర్ణించారు. అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న చోట కేవలం ధనం మాత్రమే కాదండి, సంతోషం, శాంతి, శుభం, అభివృద్ధి కూడా ఉంటాయని పురాణాల్లో చెప్పబడ్డాయి. అందుకే అనాదిగా చాలా మంది లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించిన బీజ మంత్రాలకి శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. బీజ మంత్రం అంటే సాధారణ మంత్రం కాదు, అది దైవిక శక్తికి సంకేతంగా భావించబడే పవిత్రమైన అక్షరం లేదా శబ్దం అన్నమాట. పురాణాల్లో అనేక సందర్భాల్లో మహర్షులు, ఋషులు దైవ అనుగ్రహం కోసం బీజ మంత్రాల్ని జపించినట్లు ప్రస్తావాలు కనిపిస్తాయి. అందుకే ఈ మంత్రాల్ని మనం భక్తితో జపించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనంగా అని కూడా చెప్పాలి. ఈ రోజు మీరు వినబోయే లక్ష్మీదేవి బీజ మంత్రం కూడా ఇలాంటి విశిష్టమైన మంత్రాల్లో ఒకటి. ఈ మంత్రాన్ని మీరు జపించడం ద్వారా అండి భక్తితో నమ్మి జపిస్తే ఇక లక్ష్మీదేవిని మీకు కటాక్షాన్ని కురిపిస్తుందని చెప్పాలి. తమ జీవితంలో ఎదురైన కష్టకాలంలో నుండి చాలా మంది ఈ లక్ష్మీ మంత్రాల్ని ఆశ్రయించి వారు ఆ కష్టాల నుంచి దాటుకొని ముందుకు వచ్చారు అని కూడా చెప్తున్నారనమాట. ఎందుకంటే మంత్రజపం అనేది మనకు అంత అద్భుతంగా సిద్ధిస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచి మనని ఏంటంటే సానుకూల ఆలోచనలను పెంపొందించి అసలైన అవకాశాలను గుర్తించి అందులో ఆర్థిక లాభాలని పొందే అద్భుతమైన అవకాశాలని సృష్టిస్తాయన్నమాట. ఇక ఈ పురాణాల ప్రకారం మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కేవలం ధనాన్ని కోరుకుంటే సరిపోదు. మంచి ఆలోచనలు కావాలి, ధర్మబద్ధమైన జీవనం, భక్తి, వినయం కూడా అవసరం అన్నమాట. భక్తి ఉన్న చోట ఖచ్చితంగా దైవకృప ఉంటుంది. దైవకృప ఉన్న చోట శుభ ఫలితాలు ఉంటాయని అనేక పురాణాల్లో కూడా మనకు తెలియజేయటమైందనమాట. కాబట్టి ఈరోజు ఈ మంచి అద్భుతమైన శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని మీరు భక్తితో విని శ్రద్ధగా జపించండి. మీరే ఆశ్చర్యపోతారు ఫలితాలు చూసి అని కూడా పండితులు అంటున్నారు. పురాణాలు, శాస్త్రాలు మహాలక్ష్మీదేవి మహిమను ఎంత గొప్పగా వర్ణించాయో అర్థం చేసుకోండి. ఈ మంత్రం ద్వారా లక్ష్మీదేవిని స్మరిస్తూ మీ జీవితంలో సానుకూలత, ఇంకా ఆశ, ఆత్మవిశ్వాసం, అలాగే శుభ సంకల్పాలని పెంపొందించుకోండి. ఈ మంత్రం అనేదండి మీకు ఆర్థికంగా బలపడే అన్ని రకాల అవకాశాలను మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుందని కూడా పండితులు అంటున్నారనమాట. ఈ పురాణాలు, ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం మనకి బీజ మంత్రాల యొక్క శక్తి ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. ఈ మహాలక్ష్మి యొక్క బీజ మంత్రాన్ని మనం కనుక జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఈ మంత్ర జపం అనేదండి ఎంతటి కష్టకాలంలో ఉన్న వారికైనా సరే, ఎంత ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారైనా కూడా ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందన్నమాట. మీరు ఇక మీ కష్టకాలంలోంచి బయటపడతారు అని కూడా పండితులు అంటున్నారు. చాలా మంది జీవితంలో డబ్బు సంపాదించడం కంటే కూడా ఇప్పుడున్న రోజులలో చూస్తే సంపాదించిన డబ్బు నిలబెట్టుకోవటమే పెద్ద సమస్యగా మారింది. ఎంత డబ్బు వచ్చినా సరే అనవసరమైన ఖర్చులు అనేవి పెరుగుతాయి. కొందరికేమో అవసరమైన ఖర్చులు కూడా వస్తాయి. అవి ఇవి కలిసి అసలు దేనికి ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టద్దో అర్థం కాకుండా ఖర్చు పెట్టేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము.
మరికొందరికి ఏంటంటే అప్పులు వెంటాడుతుంటాయి. ఇంకొందరికి ఆదాయం పెరక్క ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఇవి సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడతారని కూడా పండితులు అంటున్నారు. ఎవరైతేనండి ఈ అద్భుతమైన లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని నిర్మలమైన హృదయంతో జపిస్తారో, ఎవరైతే భక్తితో వింటారో, ఎవరైతే నిజాయితీతో లక్ష్మీదేవిని స్మరిస్తారో వారికి మహాలక్ష్మీదేవి కటాక్షం నిలిచి ఉంటుందని కూడా పండితులు అంటున్నారు. పురాణాలు లక్ష్మీదేవి ఐశ్వర్యం, సౌభాగ్యం, మంగళానికి ప్రతీకగా వర్ణించాయి. అందువల్ల ఆమెను మనం భక్తితో ఆరాధిస్తే చాలు. అలా ఆరాధించినప్పుడు జీవితాల్లో శుభం, అభివృద్ధి, సానుకూల మార్పులు అనేవి వచ్చి తీరుతాయి ఖచ్చితంగా అని కూడా చెప్పవచ్చు. ఈ మంత్రాన్ని ఎవరైతే నమ్మకంగా చెప్పిస్తారోనండి, నిజాయితీగా చెప్పిస్తారో వారి జీవితంలో ఎప్పుడు సంపద, అదృష్టం అనేది లభిస్తాయని కూడా చెప్పవచ్చని పండితులు అంటున్నారనమాట. ఏంటంటేనండి మీరు ఎంత డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఎంత కష్టపడిన ఆశించిన ఫలితాలు రాకపోతే, పనులు పూర్తయ్యే సమయంలో ఏదో ఒక ఆటంకం ఎదురయ్యి విజయాలు దూరం అవుతుంటే, సంపాదించిన ధనం నిలవకపోతే, అప్పులు, ఆర్థిక ఒత్తిళ్లు మిమ్మల్ని చుట్టుముట్టి బాధిస్తుంటే, ఇలాంటి సమయాల్లో మహాలక్ష్మీదేవి మంత్రాల్ని మీరు ఈ విధంగా జపం చేయటం అనేది కూడా అద్భుతాలే జరిగి ఇక మీకున్న ఈ సమస్యల నుంచి బయటపడతారని పురాణాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పవిత్రమైన బీజ మంత్రంని శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతో క్రమం తప్పకుండా జపించాలన్నమాట. ఒక ఆధ్యాత్మిక సాధనంగా భావించబడుతుంది. మీరు మనసులో ఇక అనుమానాలు పెట్టుకొని నెగిటివ్ ఆలోచనలతో ఈ మంత్రం జపిస్తే మీకు ఫలితం అనేది రాదు. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలు నెగిటివ్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి. మహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తే జీవితంలో మీకు ఇక తిరుగు ఉండదన్నమాట. ఐశ్వర్యం కానీ, సౌభాగ్యం కానీ అన్నిట్లోనండి మీకైతే పురోగతి అయితే కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. అందువల్ల ఈ బీజ మంత్రాన్ని మీరు నమ్మకమైన మనసుతో, నిజమైన మనసుతో లక్ష్మీదేవిపై నమ్మకాన్ని ఉంచి జపిస్తే ఆమె అనుగ్రహం అయితే మీకు కలిగి మీ కష్టాలన్నీ తొలగి మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ జీవితంలో శుభ అవకాశాలు, అభివృద్ధి అయితే కలుగుతుంది అని కూడా పండితులు అంటున్నారన్నమాట. ఇప్పుడు మీరు మహాలక్ష్మీదేవికి అంకితమైన ఈ పవిత్ర మంత్రాన్ని వినబోతున్నారు. మంత్ర జప సాంప్రదాయం 108 సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కదండి. అందువల్ల మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం లేదా వినడం చేయాలి. అయితే మంత్ర జపంలో సంఖ్య అనేది ఎలా అవసరమో అంతే భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ కూడా ముఖ్యమైనవిగా భావించబడతాయి అన్నమాట. ఈ మంత్రాన్ని జపించే సమయంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మీరు మహాలక్ష్మీదేవిని భక్తితో స్మరించండి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఐశ్వర్యం, సౌభాగ్యం, మంగళానికి ప్రతీక. అందువల్లే ఆమె అనుగ్రహం కోరుకుంటూ భక్తులు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తారనమాట. ఇక మంత్రం వచ్చేసి ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసిద్ధ శ్రీ ఓం హ్రీం ఓం మహాలక్ష్మే నమః. మళ్ళీ ఒకసారి అండి. ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసిద్ధ శ్రీ ఓం హ్రీం ఓం మహాలక్ష్మే నమః. ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసిద్ధ శ్రీ ఓం హ్రీం ఓం మహాలక్ష్మే నమః. ఇక ఈ పవిత్రమైన మంత్రాన్నండి మీరు ఎంత భక్తిగా, ఎంత నమ్మకంగా చదివితే, ఎంత ఏకాగ్రతతో చెప్పిస్తే మీకు అంత తొందరగా అండి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. మంత్రాన్ని చూసి మీరు చెప్పేసుకోండి. ఇక మీరు ఈ విధంగా చెప్పిస్తే కనుక మహాలక్ష్మీదేవి కటాక్షం అయితే మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది. మీ జీవితంలో శుభం, సౌభాగ్యం, సంతోషం, అభివృద్ధి అన్నీ కూడా కలుగుతాయి. ఈ విధమైన మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక నమ్మకంతో జపిస్తే అని పండితులు చెప్తున్నారు.